ముస్లింలు చేస్తున్నటువంటి నమాజ్ ఏదైతే ఉందో, ఈరోజు మనం నమాజ్ చదువుతున్నాం అల్హమ్దులిల్లా. చాలామంది ఏమంటున్నారంటే మా స్కూల్లో యోగా నేర్పిస్తున్నారండి, యోగా చేస్తున్నారు, మేము యోగా చేస్తాము. కొన్ని రోజులుగా మీరు యోగా అని అంటున్నారు, కానీ ముస్లింలు ఊహ తెలిసినప్పటి నుండి రోజుకు 5 సార్లు యోగా చేస్తున్నారు. ఇదేంటి? ఇది ఒక శారీరక వ్యాయామం. దీనికి సంబంధించి అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో ఒక పరిశోధన జరిగింది. ముస్లింలు చేసేటటువంటి నమాజులో చేసే నియమ నిబంధనలు, సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వారికి బ్యాక్ పెయిన్ రాదు, స్పైనల్ కార్డ్ యొక్క ఎక్సర్సైజ్ అందులో ఉంది. అదేవిధంగా వారు ఎవరైతే నమాజ్ చదువుతున్నారో సాష్టాంగం చేసినప్పుడు సజ్దా ఏదైతే చేస్తారో వారికి భూమి మీద తల ఆనడం ద్వారా బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అవుతుంది. తద్వారా బ్రెయిన్లో బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. అదేవిధంగా పూర్తి శరీరంలో, స్కిన్లో, ఫేస్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. అందుకే వారి ముఖం ఉత్తేజంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే నమాజ్ చేస్తారో రుకు నుండి సజ్దా చేసేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైనుండి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. ఇలా ఎన్నైతే ఇందులో సాధనాలు ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్ ఉంది. పైగా ఎవరైతే నమాజ్ చేస్తారో వారు మానసిక వ్యాధులకు దూరంగా ఉంటారని ఈరోజు పరిశోధనలు అంటున్నాయి. మీకు అవకాశం ఉంటే మీరు చూడండి, బీవీ పట్టాభిరామ్ ప్రముఖ సైకాలజిస్ట్, ఏబిఎన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు, యూట్యూబ్లో కూడా ఉంది. బీవీ పట్టాభిరామ్ చాలా పెద్ద సైకాలజిస్ట్. ఏమంటున్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ విషయం ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది. ఏం చెప్పారంటే ముస్లింలలో మానసిక వ్యాధులు చాలా తక్కువ. అరబు దేశాలలో మెంటల్ హాస్పిటల్ అనేదే లేదు. ఎందుకంటే వారు 5 పూటల నమాజ్ చేస్తారు. తద్వారా వారు మెంటల్ డిప్రెషన్ నుండి బయటపడతారు. వారికి అసలు అక్కడ పిచ్చి హాస్పిటల్ లేవు. ఎవరైతే నమాజులు చదువుతారో వారికి పిచ్చి అనేది లేదని చెప్పడం జరిగింది. కాబట్టి నమాజ్ అనేది దీనికి సంబంధించి ఎన్నో 1 గంట ప్రసంగం చేసినా చాలా తక్కువ. ఆ విధంగా మీకు నమాజ్కి సైంటిఫిక్ అనేక ఆధారాలు మీకు కనిపిస్తున్నాయి. సోదర మహాశివులారా, ఈరోజు ఏదైతే నమాజ్ ఉందో ఈ నమాజ్కి సంబంధించి ఖురాన్లో అకిముస్సలా, మీరు నమాజుని స్థాపించండి అనేక సందర్భాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అదేవిధంగా సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 8 అన్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హు قال رسول الله صلى الله عليه وسلم بني الاسلام على 50 షహాదతి لا اله الا الله واقام الصلاه وايتاء الزكاه والحج وصوم رمضان. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఈ 5 ఆచరణలు కూడా నేను తెలియజేశాను. అందులో మీరు నమాజ్ చదవండి. 5 పూటల నమాజ్ ఏదైతే ఉందో అల్హమ్దుల్లా ఇందులో అపారమైనటువంటి శాస్త్రీయ కోణంలో అనేక రుజువులు మీకు కనిపిస్తున్నాయి. ఇలాంటి గొప్ప ధర్మంలో అల్హమ్దుల్లా పుట్టినందుకు మనం సంతోషించాలి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.